నిజంగా ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎవరికీ రావద్దు. శ్మశానంలో తన కట్టె కాలుతున్న వేళ చేతికి రాఖీ కట్టించుకున్న సోదరుడు ఎంత దురదృష్టవంతుడు. పాడ మీద విగత జీవిగా ఉన్న తమ్ముడి చేతికి ఆఖరి రాఖీ కట్టిన ఆడబిడ్డ దుఃఖాన్ని ఏమని వర్ణించగలం. తిరిగి రాని లోకాలకు తరలిపోతున్న సోదరుడు రాఖీ కట్టిన తన అక్కకు ఏమని అభయం ఇవ్వగలడు. తమ్ముడు తనకు అండగా ఉంటాడని ఇన్నాళ్ళు సంబరపడ్డ ఆ సోదరి ఇక ఎవరిని చూసుకొని ధైర్యం తెచ్చుకోవాలి. వినడానికే గుండెను పిసికేస్తున్న ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పాలేరు నియోజకవర్గం కోసమంచి మండలంలోని కృష్ణాపురం గ్రామానికి ఈసారి రాఖీ పండగ అంతులేని విషాదాన్ని తెచ్చింది. కృష్ణాపురం గ్రామానికి చెందిన పందిరి అక్కిరెడ్డి అనే యువకుడు ఇవాళ డెంగ్యూ జ్వరంతో కన్నుమూశాడు. తమ్ముడి మరణ వార్త విన్న సోదరికి గుండె పగిలినంత పనైంది. ఇంకో 2 రోజుల్లో సోదరుడికి సంబురంగా రాఖీ కడదామని అనుకుంది. కానీ ఇంతలోనే పిడుగులాంటి వార్త. అయ్యో తమ్ముడా అని గుండె బద్దలయ్యేలా ఏడ్చుకుంటూ పరిగెత్తుకొచ్చింది. చిన్నప్పుడు తన చేతుల మీద ఆడుకున్న తమ్ముడు పాడ మీదికి చేరిన దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరైంది. దహన సంస్కారాలు జరుగుతున్న చోటే పుట్టెడు దుఃఖంతో తమ్ముడి చేతికి రాఖీ కట్టింది. ఇక అదే ఆఖరి రాఖీ అని తెలిసి మిన్ను మన్ను ఏకమయ్యేలా ఏడ్చేసింది. ఆ విషాద దృశ్యాన్ని చూసి అక్కడున్న వాళ్ళెవరికీ కన్నీళ్లాగలేదు.